కింది వాడోళ్ళు ఇంట్లో పని చేయడానికి పని మనుషులు కావాలని అక్క. ఆ పని నువ్వు చేస్తావా? నువ్వు నీడకున్నట్టుంటది, ఇంతంత బువ్వ దొరుకుతుంది అక్క. చేస్తా చెల్లె, ఏ పనైనా చేస్తా. నా బిడ్డను నేను చూసుకోవడం కోసం ఎంత కట్టమైనా పడతా. నా బిడ్డ కడుపు నింపి దాన్ని బయట పడేసేదాకా ఎన్ని గోసులైనా పడతా చెల్లె. నేను ఏ పనైనా చేస్తా. అక్క పొద్దుకి సందే నువ్వు పనులకు అక్క, నేను పోయి వాళ్ళకి ఎప్పుతా. సరే చెల్లె, నీ మేలు జన్మలో మర్చిపోండ్రా. అట్లా అనకక్క. అమ్మ బోళ్ళు కూడా దోముడు అయినాయి. అమ్మా, ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇల్లాకి ఊడ్చిన, బట్టలు విండి ఎండేసిన, బోళ్ళు తోమిన, సోఫాలు కూడా మర్చేసి పెట్టిన. ఇక ఇంటికి పోతా. ఏంటిది? ఎందుకంత కోపం వస్తున్నా? చెంప అలుగుతుంది. ఎందుకంత కోపానికి వస్తుంది అట్లా? నువ్వు చెప్పేటి అన్ని అబద్ధాలే. ఛీ, ఒక్క మాట కూడా నిజం లేదు. నీ మాటలు నమ్మినందుకు నా పనులు నేను రాలగొట్టుకోవాలి. ఏమన్నావు నిన్న? ఏమైందిరా నాని? అసలు ఏమైంది చెప్పు నాకు. ఏమైందా? నీ పెన్లన్నీ కడుపు తీయించుకున్నావని నేను అడిగితే ఏమన్నావు? నాది కడుపు తీయించుకోనన్నది, దానికి బువ్వ గిట్లా పెట్టకపోతే ఆకలితోటి మాడి మాడి సత్తది, దాని చేతులు ఒక్క రూపాయి కూడా ఉంచా, ఇంట్లోకి ఏం సామాన్ తీసుకురాను, దాన్ని బెదిరించి కొట్టి తిట్టి వచ్చినా అని చెప్తావు కదా. అవును నిజమే చెప్పినా. అయితే ఇప్పుడు ఏమైందే? ఏం చెప్పినావు? నీ ముఖం చెప్పినావు. అది మంచిగా ఇండ్లలో పని చేసుకుంటా ఆ వచ్చిన పైసలతోటి ఆ తిండితోటి కమ్ముగా తినుకుంటా తిరుక్కుంటూ ఉంటాంది. ఇంత తిరుక్కుంటా తినుకుంటూ ఇస్తేనే ఉంటా. అది ఏమనుకో గాలం ఎత్తది. ఇంకా ఇండ్లలో పని చేసి బోళ్ళు బోకెళ్ళు తోమితేనే వచ్చిన పైసలతోటి దాన్ని బతికెళ్తుందా?
అయితే ఆగు, దాని సంగతి చెప్తా. పిలుస్తాంటే కూడా అటే తీరిపోయినావు. ఏమన్నా తిన్నావా లేదా? ఏం తినబుద్ధి అయితే లేదు చెల్లి. ఎంత తిందామన్నా అస్సలు నోట్లే పోతలేదు. గట్లా అంటే ఎట్లా అక్క? నువ్వు అసలు వట్టి మనిషివి కూడా కాదు. ఏమన్నా తినాలే కదా, తినబుద్ధి అయినా కాకుండా. నేను వేసుకొస్తావు. అక్క తినబుద్ధి అయితే లేదా అని అట్టగానే కూర్చున్నావు. నీకోసం తినపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం అన్న తినాలక్క. ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? అక్క అన్నం తినబుద్ధి అయితే లేదు అన్నావు కదా, ఒకసారి దావకన్నా కోదాం. అంత ఎట్లా అవుతుంది అన్న పడుతుంది. మేడం చూసి మందులు ఇస్తుంది, అప్పుడు అన్నం తినబుద్ధి అవుతుంది అక్క. నేను ఇంటి దాకా పోయేస్తా. తిన్నాక నువ్వు వచ్చే వరకు తయారై ఉండు, సరేనా? ఇంతసేపు అవుతుంది, తినకుంటే ఎట్లా చెప్పు? గావర్ గావర్ అయితలేదా? అన్ని మనసులో పెట్టుకోను. తిను, ఒక్క బుక్క తిను. నీ బిడ్డ కోసం అన్న తినాలి. ఏడవకక్క, అన్ని మనం అనుకున్న రోజులు ఉంటాయి చెప్పు. ఏడవకు. ఏడవకు. నువ్వు చాలు, నువ్వు ఇంటి పోయినప్పుడు నేను అంత వరకు తయారైపోదా. ఇంకొక 2 బుక్కలు పోతా. నీ ఇంటికి పోయి తాళం వేసేస్తా, సరేనా? తయారై ఉండొచ్చే వరకు. చెల్లె తొందరనే అత్తన్నది, ఇంకా రాకపోయా. ఏందే బొమ్మ నున్నగా తయారైనవు? ఎవడత్తాడు? నువ్వు అసలు మనిషివేనా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నాకు నా బిడ్డకు బుక్కెడు బువ్వ పెట్టకున్నా నేను 4 ఇళ్ళల్లో ఇంట్లో పని చేసుకుంటా, నా కడుపు నింపుకుంటున్నా. నా కోసం ఎవడత్తాడు? నీకట్లా ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది? ఇళ్ళల్లో పని చేసుకుంటా బతుకుతున్నా, అట్లా కూడా బతుకునియవా? నువ్వు ఇళ్ళల్లో పనిచేసేదాని అయితే చక్కగా టైంకి పోయి టైంకి వస్తావు. అక్కడేమో నువ్వు ఉంచుకున్నావు కాబట్టి నిమ్మలంగా అన్ని పనులు చేసుకొని మెల్లగా వస్తావు కదా. నీ సంగతి నాకు తెలియదానే, దరిద్రపు కొట్టుదానా. తెలిసే నీ వేసారు అన్ని తెలుసు నాకు. లేదు, నేను గసంటి తప్పేది చేయలేదు. నా బిడ్డ మీద ప్రమాణమే చెప్తున్నా. నేను బతకడానికి అసొంటి తప్పు చేసే రోజు వస్తే చివరికి చావు నేను సత్తగాని నేను ఎసొంటి తప్పులు చెయ్యను. తప్పు చేసేదాన్ని కాదు. నువ్వు సంసారం అని నాకు మా ఎరిగే గాని
సంసారిగా పని చేసుకుని వస్తానేమో ఏ పాటు సంపాదించు ఇద్దే పైసలు నేను ఇయ్యా. ఈ బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి ఒక్కనాడు నేను దావకాని పోయి సూచుకుంది లేదు. నువ్వు ఎట్లాగో నన్ను పట్టించుకుంటలేవు, నా బిడ్డను పట్టించుకుంటలేవు. నాకు ఇట్లా తినడానికి తిండికి కూడా 4 మెతుకులు ఉంచలేదు, 4 మెతుకులు పట్టుకొచ్చి పెట్టింది లేదు. నేను ఆ పని ఈ పని చేసుకుంటా 4 రూపాయలు పట్టుకొచ్చుకున్నా. నేను ఈ పైసలతో నా బిడ్డను ఎట్లుందో ఏమో దవాఖానలో చూసుకోవాలి. నేను ఏ రూపాయి ఇయ్య నీకు, నేను దవాఖానలోకి పోవాలి. మంచిగానే మాటలు నేర్చావు గాని ఇది గిడ్డ లేదు హాస్పిటల్ లేదేమి లేదు. ఎట్లుందో బిడ్డ లేదు లేదు. నీ అవ్వ నువ్విచ్చి నువ్వన్న చావాలి, నా టార్చర్ కన్నా నువ్వు చావాలి. నేను చెప్పిన కాడికి వచ్చిందా? అప్పుడే చెప్పిన నీ పెళ్ళము ఎవరినో ఉంచుకొని మంచిగా ఆటలాడుతుందని. నువ్వు నా మాట దేక్తే కదా. ఇగో సపడియాక దాన్ని బయటకు గెంటాయి. ఆ ఇల్లు అమ్ముకొని ఆ పైసలు పట్టుకొని ఇక్కడికి రా, మనము సంతోషంగా ఉండొచ్చు. నేను చెప్పేది నీ మంచికే బంగారం. నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే లేదు. ఎన్నటికైనా నేను నీకు పరైదాన్నే కదా. నువ్వు నా మంచి గురించి చెప్తాను, నాకు తెలియదా నీ మాట? నేను ఎప్పుడన్నా కాదన్నా నాని. ఇప్పుడే పోయి దాన్ని బయటికి గెంటేసి ఆ ఇల్లు అమ్ముకొని వస్తా. నువ్వు చూస్తా ఉండు, నీ మాట నేను ఎప్పుడు కాదనరా. చేస్తా. బాయ్. ఆగో, ఏందే బొమ్మ, నిన్ను ఉంచుకోవడానికి ఇష్టపెట్ట బుద్ధి కాలేదా? గింత పొద్దుపోయింది, అయిందా అంత పని? అది కాదయ్యా, ఇవాళ ఇంట్లో పని కొద్దిగా ఎక్కువ ఉంది. బట్టలు పిండేటి షానున్నాయి, అందుకే పొద్దు పోయింది. అబ్బో, అయితే గాని నేను చెప్పిన పని ఏం చేసావు? ఏం పని అయ్యా? గదే కడుపు తీసుకోని చెప్పినగా. నేను తీసుకోను. నేను ఇంకా 4 ఇళ్ళలో ఎక్కువ అయినా పాస్ పని చేసుకొని నా బిడ్డను చదువుకుంటా. అన్నో ఇన్నో అడుకొచ్చుకొని నా కడుపు తినుకుంటూ నేనే వాడు ఈ కొంపల వాడి సత్తా. కానీ నేను కడుపు తీయించుకోను. నా పానం పోయినా సరే నేను కడుపు తీయించుకోను. అట్లా నా బొమ్మ, ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని అని చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వండి వచ్చి నా ఇంట్లో వంటనవా? అయితే పాసి పని చేసుకొని బతా అంటావు కదా, ఏ ఇంట్లో వండి సత్తవా సావుపో. మర్యాద కొద్ది చెప్తున్నా, మెడల విన చెయ్యేసి నూకక ముందే నీ అంతట నువ్వు, లేకపోతే బిడ్డ సంపి పడేస్తా. ఈ ఇల్లు నాది, నా సొంతం. ఈ ఇల్లు నేను ఇప్పుడే అమ్మేస్తానా. అద్దు, నీకు దండం పెడతా. ఆడేడ కట్టం చేసుకొని కడుపుకైనా బతుకుతా గాని ఉండడానికి గూడు లేకపోతే ఆడదాన్ని నేను ఎక్కడని బతుకుతానయ్యా. ఏ చెట్టుకు పడాలి, ఏ పుట్ట పడాలి, నీ కాళ్ళు మొత్తాన్ని దండం పెడతా. నన్ను ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టకు. నేను నిన్నేమంటలేను కదా, నీకు దండం పెడతా. అద్దు, దండం లేదు, బాంచం లేదు. నేను చెప్పినట్టు ఇది ఇక్కడి పో, లేకపోతే నువ్వు నీ బిడ్డ ఇక్కడనే చంపేస్తా. పోవే. నన్ను ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టకు. నీ జోలికి రాను. నిన్నేమన్నా ఉన్నదో లేదో తిని ఈ కొంపలో పడి సత్తా. నన్ను ఇంట్లోకెళ్ళి తీసేయకు. కాళ్ళు మొక్కుతా. నువ్వా
ఇల్లు అమ్ముడు వద్దు వద్దు నీకు లచ్చన ఎక్కడవే మొన్న ఇల్లు అమ్ముతానుగా తీసుకుంటే కదా వద్దు రా ఇక్కడ వా